హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గర్ల్ థింగ్స్. ఈ వీడియో దివాళీ నోముల గురించి. ఎవ్రీ ఇయర్ మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నోములు చేసుకుంటాము. అలాగే ఈ ఇయర్ కూడా మేము వరంగల్ వెళ్ళాము. దివాళీ రోజు పొద్దున్నే లేచి నేను మా పెద్దనాన్న పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొనికి వెళ్ళాము. తంగేడు పూలు, మోతికాకులు, మర్రుడలు, మామిడాకులు, గొలుసు, పాచు, ఇవి అన్నీ మనము పూజకి యూజ్ చేస్తామన్నమాట. మేము ఇవన్నీ తెచ్చే టైంలో మా పెద్దమ్మ, మా మమ్మీ దేవుళ్ళన్నింటినీ కడిగి పూజిస్తున్నారనమాట. ఇక్కడ మొత్తము వాటికి పూజ చేయాలి కాబట్టి కడిగేసి పసుపు, కుంకుమ, బియ్యం పిండి వీటితోటి పూజిస్తున్నారు. పూజ అయిపోయినాక నేను మా డాడీ కలిసి పందిరేస్తున్నాము. ఇవన్నీ తంగేడు కట్టెలు పెద్దనాన్న డాడీ అడవికి వెళ్ళి తీసుకొని వచ్చారు. వీటితోటి ఇప్పుడు మా డాడీ పందిరేస్తున్నారు. వాటన్నిటిని డెకరేషన్ చేసేసి మేము ఇట్లా డెకరేట్ చేసేసి పెట్టేసినాము. ఇది మొత్తం అయిపోయినాక మా పెద్దమ్మ గద్దెని మొత్తం అలికి మళ్ళీ ముగ్గులేస్తుంది. అన్నీ సర్దేసి పెట్టేసినాము. ఇక పూజకి టైం అవుతుంది, అప్పటికే సాయంత్రం అయిపోయింది అని చెప్పి. పూజకి టైం అవుతుంది అని చెప్పి మా అన్నయ్య వాళ్ళు మేము అందరం రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇక్కడ మా పెద్దమ్మ మా మమ్మీ మొత్తం నైవేద్యం పెడుతున్నారు. నైవేద్యంకి నోములలో బెల్లప్పాలు అవి చేస్తారు. సో ఆ బెల్లప్పాలన్నీ పెట్టేసి పండ్లు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా నోములకి గుమ్మడికాయ ఫ్రై అండ్ బెల్లన్నం చేస్తారు, పరమాన్నము. పూజకి కావాల్సినవన్నీ తయారు చేసుకున్న తర్వాత కేదారేశ్వర వ్రతకల్ప కథని చదువుతాము. అది చదివేంత వరకు మొత్తము ఇవన్నీ సర్దేస్తారు పెద్దమ్మ మా మమ్మీ. వాళ్ళక్కడ చేసేది మర్రి ఊడలు అవి. అందరము కంకణాలు కట్టుకొని కూర్చున్నాము ఇక పూజకి. ఇక్కడ పూజలో గౌరమ్మం చేస్తున్నారు పెద్దమ్మ మా మమ్మీ. గౌరమ్మం చేసి వాళ్ళు అక్కడ పెట్టేస్తారు దేవుని దగ్గర. ఇలా ఎవ్రీ ఇయర్ అందరం ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము దివాళీని. చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరం ఒకటే దగ్గర చేసుకోవడం. కేదారేశ్వర కథ అయిపోయిన తర్వాత అందరూ నైవేద్యంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాము. ఈ పూజలో పెద్దనాన్న, పెద్దమ్మ,
డాడీ మమ్మీ అందరూ ఒక పొద్దు ఉంటారు. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ దేవునికి మొక్కిన తర్వాత వాళ్ళు ఒక పొద్దు ఇడుస్తారనమాట. ఫ్యామిలీలో ఒక్కొక్కరం వెళ్ళి దేవునికి నైవేద్యం పెట్టి మేము తినేసి అక్కడ ఒక పొద్దు అయిపోతుందన్నమాట. దేవుడి దగ్గర ఒక క్రాకర్ వెలిగించిన తర్వాత ఇక మేము స్టార్ట్ చేస్తాము బాంబులని పేల్చడము. ఇక దివాళీ రోజు మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ డే మళ్ళీ అందరం రెడీ అయ్యేసి వచ్చి దేవుడికి మళ్ళా పూజలు చేస్తామన్నమాట ఆరతి ఇచ్చి. అక్కడ ఆ రోజు కూడా మేము మొత్తం దేవునికి నైవేద్యం పెడతాము. సేమ్ దివాళీ రోజు ఎలా చేసామో అలాగే కథ మొత్తం చదివేశాక నైవేద్యం పెట్టేసి దేవుణ్ణి ఎత్తుకుంటామన్నమాట ఇలాగ 5 టైమ్స్ మా భాగ్యం అని చెప్పి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇలా దేవుణ్ణి ఎత్తుకొని తింటాము నెక్స్ట్ డే. ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము దీపావళి నోములు చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.